విశాఖలో కనక మహాలక్ష్మి అమ్మవారి మాలధారుల భారీ ఊరేగింపు ఘనంగా సాగింది. సారిపిల్లి మహేష్ గురుస్వామి తదితరుల పర్యవేక్షణలో చక్కగా తాళ మేళ వాయిద్యాలతో ఘనంగా నిర్వహించారు. మానేశారు తీసుకొచ్చింది శ్రీశెట్టి వెంకటరమణ గారు. మేమేంచి 1990 నుంచి మేము గురుమాతలు ఇక్కడ 19 నుంచి మేము మాలదారులు వేసాము. మా తరఫున ప్రతి సంవత్సరం 100 మంది మాతలకి మేము మాలదారులు చేస్తున్నాము. మేము మా గురుమాతలు మా ఇద్దరు గొప్పారు, మా గురుమాత ఈ ముసలయ్య రాము కుమారేశ్వరరావు, సారిపిల్లి గంగరాజు గారు మా గ్రామంలో కలిసి అందరూ కలిసి ఇసరగొప్పరావు గారి ఆధ్వర్యంలో సీతంపేట కనకమ్మవారి గుడి దగ్గర నుంచి గత 35 సంవత్సరాలుగా వారి చేతుల మీదుగా కొన్ని వందల మందికి మాలలు వేస్తూ ఈరోజు ఇక్కడ 120 మందికి మాల ఆధారణ చేసిన తర్వాత ఈరోజు ఇరుముడి కార్యక్రమాలు చేశారు. ఈ ఇరుముడి కార్యక్రమాలతో ఇక్కడి నుంచి కనకమ్మవారి గుడి దగ్గర నుంచి కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి ఒక పాదయాత్రగా తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారికి ఈ యొక్క ఇరుముడిని సమర్పించి వారి తాలూకా భక్తికి మాలాధారణకి కూడా ఈరోజు విముక్తి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క మాలలో ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి చెడు ఏమీ జరగకుండా ఆ తల్లి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎప్పుడూ కూడా చల్లగా చూడాలని, గ్రామానికి కూడా చల్లగా చూడాలని ప్రతి ఒక్కరి తరఫున ఈ యొక్క గ్రామం తరఫున సారిపిల్లి గంగరాజు, అదేవిధంగా సారిపిల్లి గోవింద్ గారు, ఈ యొక్క వార్డు కార్పొరేటర్ గారు, మరి అదేవిధంగా ఇసరగొప్పరావు గారు మరి చాలా ఆయన చేతుల మీదుగా చాలామందికి మాలధారణ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకించి అమ్మవారు మార్గశిర మాసం ఈ రోజుతో పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు అందరికీ కూడా ఇరుముడి కట్టి ఇక్కడి నుంచి పాదయాత్రగా మరి తల్లి గుడి వరకు కూడా తీసుకొని అందరినీ వెళ్తున్నారు. ఆ యొక్క తల్లి ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.